హల్లెలూయా. గుడ్ మార్నింగ్. బాగున్నారా? మేల్కొన్నారా? దేవుని మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారా? రెండవ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనములయ్యా, నీకు స్తుతులయ్యా. సజీవులుగా మమ్మల్ని ఉంచినందుకు వందనములు. నీ మాటలను ధ్యానించే భాగ్యం ఇచ్చినందుకు నీకు స్తుతులు. వాక్యానుసారంగా జీవించుటకు, దీవించబడుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదండి. రాజుల చరిత్రలో విపరీతంగా ఉన్నారు కదా. మంచి రాజు గురించి, యెషీయాను గురించి నిన్నటి దినాన మనం ధ్యానించాం. కొంచెం సేద తీర్చినట్టు ఉంది నాకైతే. ఇందులోకి మరొక రాజును చూస్తే యెహోయాహాజు. ఈ యెహోయాహాజు దినవృత్తాంతాలు 2వ గ్రంథము 36వ అధ్యాయంలో కేవలం 4 వచనాల్లోనే ఇతని కథను ముగిసిపోయింది. ఇంత తక్కువగా పరిపాలించిన వాడు, ఇంతగా ఏమీ చేయకుండా కొద్ది సమయాన్ని కూడా పాడు చేసుకున్నవాడు ఈ యెహోయాహాజు. యెహోయాహాజు యెషీ యొక్క 3వ కుమారుడు. పెద్ద కుమారుడు రావాలి రాజుగా, కానీ అక్కడ ఉన్న జనులు ఇతన్ని ఎందుకో సెలెక్ట్ చేసుకున్నారట. అంటే అతనికి లేని భాగ్యాన్ని దేవుడు ఇచ్చినా కూడా అతడు కృతజ్ఞత లేనివాడిగా ఉన్నాడు. యెహోయాహాజు అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? యెహోవా పట్టుకొడును. దేవుడు నిన్ను పట్టుకొని నడిపిస్తాడు అని ఆ ప్రజల కాల ఈ అవనస్తుడిని దేవుడు పట్టుకొని నడిపిస్తాడు, ఇతడు బాగా పరిపాలిస్తాడు, వాళ్ళ నాయనలాగా వాళ్ళ తాతలా కాకుండా అనుకున్నారు. అసలు చూడండి, వాళ్ళ నాన్న తప్పు చేసింది చూసి ఆ తప్పే చేశాడు, మంచి చేయలేదు అని మొన్నటి రాజు గురించి చూసాం. కానీ ఇక్కడ యెషీయా మొదటి నుంచి సరిగ్గా ఉన్నాడు, చిన్న వయసులోనే రాజు అయ్యాడు, అసలు అతడు తప్పే చేయలేదు. 23 సంవత్సరాల వయసు అంటే 31 సంవత్సరాలు పరిపాలించినప్పుడు తన తండ్రి ఎంత చక్కగా పరిపాలించాడో ఇతనికి బాగా తెలుసు. దేవుని యందు ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడో తెలుసు. పండిత పుత్ర పరమ సొంట అన్నట్టు కొందరు దైవజనుల ఇళ్లలో పుట్టిన బిడ్డలు కూడా ఎందుకు పనికి రాకుండా పోతుందనేది మనం చూస్తూనే ఉన్నాం. తల్లిదండ్రుల దోషమే బిడ్డల మీదకి వస్తుంది అనుకోవటం తప్పండి. తండ్రులు తినగా పిల్లల పళ్ళు పులిసే అనే సామెత ఉందంట. అది ఎట్ట కుదరద్ది? ఎవరు ఎలాంటి వారైనా నీవు చేసే నిర్ణయాలను బట్టే నీ భవిష్యత్తు ఉంటుందండి. నీవు దేవుడితో సరిచేసుకుంటే నీ హృదయం చెడిపోయిందైనా బాగుపడుతుంది. నీ తల్లిదండ్రులు సరిలేకపోయినా నువ్వు బాగుపడతావు. వాళ్ళు బాగున్న వాళ్ళైనా నీవు చేసిన నిర్ణయాన్ని బట్టే నీ భక్తి ఉంటుంది. కానీ తల్లిదండ్రుల భక్తి నీకు మూట కట్టి ఇచ్చేది కాదండి ఆస్తిలాగా. ఏ నాటి భక్తి ఆ నాటికే, నిన్నటి భక్తి ఈ రోజుకు చాలదు. నువ్వు ఎంత నీతిమంతుడిగా దీవించినప్పటికీ నీ ఒక్క తప్పు చేస్తే నీతంతా కొట్టివేయబడుతుంది అన్నది బైబిల్. నిజంగా ఇటువంటి చరిత్రలు, సంగతులు మనం చదువుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ యెహోయాహాజు 23 సంవత్సరాల వయసులో రాజు అయిన తర్వాత 3 నెలలు మాత్రమే పరిపాలించాడు. ఆ 3 నెలల్లో కూడా తను దేవుని చెయ్యి పట్టుకోవడానికి బదులు లోకాన్ని పట్టుకున్నాడు. మరి ఏం పట్టుకున్నాడో తెలియదు. దిగులు పడకు, భయపడకు, నీ చేయి పట్టుకొని నేను నడిపిస్తాను అన్న ప్రభు మనకుంటే మనం ఎందుకంటే వాళ్ళ చేతులు వీళ్ళ చేతులు పట్టుకుంటాం? ఎవరి సహాయమో కోరుకుంటాం? మనుషుల సహాయము వ్యర్థము. నీ చేయి పట్టుకుని నడిపించే ప్రభు నీకున్నాడు. నువ్వు ఏ గాఢాంధకారంలో పోవలసి వచ్చినా, ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో నుంచి వెళ్ళవలసి వచ్చినా, ఏ పరిస్థితుల్లోనైనా యేసయ్య నాతో ఉంటే నాకు ఏ భయము లేదు, ఏ మరణ భయము లేదు, ఏ శత్రు భయము లేదు. దేవునికి మీ చేతిని అప్పగించండి. నీ చేతిని అప్పగించడం అంటే నీ బ్రతుకుని అప్పగించడం. ఆయన నిన్ను పట్టుకున్నాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మిమ్మల్ని అందరినీ ప్రభు పట్టుకున్నాడు. వదిలించుకుంటారో, పట్టుకున్న ప్రభువును వెంబడిస్తారో అది మీ ఇష్టం. ఎందు నిమిత్తమే నేను క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకున్నటకు నేను ప్రయాసపడ్డానన్నాడు పరిశుద్ధుడైన పౌలు. ఎందు నిమిత్తమే నాకు ఈ గొప్ప రక్షణ ఇచ్చాడు దేవుడు. నన్ను ఎందుకు రాజుని చేశాడు దేవుడు?
నన్ను ఎందుకు దైవజనుల ఇంట్లో పుట్టించాడు, నన్ను ఎందుకు ఈ ఆలయంలో ఉంచాడు, నాకెందుకు ఇంత గొప్ప రక్షణ ఇచ్చాడు, నాకెందుకు ఇంత గొప్ప భాగ్యం ఇచ్చాడు అని ఎప్పుడైనా మీరు దేవుడిని కృతజ్ఞతలు చెల్లించి ఆయన చిత్తాన్ని ఎరగడానికి ప్రయత్నించారా? మనమండి చాలాసార్లు దేవుడు మనల్ని పట్టుకుంటే మనకు కష్టంగా ఉంటుంది, మనమే ఆయన్ని పట్టుకుంటాం. ఎప్పుడు పట్టుకుంటాం? నీకు కష్టం వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు, నువ్వు నాకు తోడు ఉండని పట్టుకుంటా. మన పిల్లలంటే బయటికి తీసుకెళ్ళేటప్పుడు పిల్లలు తప్పిపోతారేమో అని క్రౌడ్గా జనం ఎక్కువ ఉన్న స్థలంలో తల్లిదండ్రులు చేయి పట్టుకొని వెళ్తారు, ఏ తీర్థానికో తిరణాలకో, మరి ఇప్పుడున్న ట్రేడ్ ఫెయిర్లకు, లేకపోతే జనసందడం ఉన్నటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు పిల్లలు తప్పిపోతారు. చేయి పట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఇప్పుడు పిల్లలు వాళ్ళు వదిలించుకొని వాళ్ళు మన చేయి పట్టుకుంటారు. మనం వాళ్ళు చేయి పట్టుకుంటే వాళ్ళు వదిలించుకొని వాళ్ళు మన చేయి పట్టుకుంటారు. డిఫరెన్స్ తెలుసా అండి మీకు? మనం వాళ్ళు చేయి పట్టుకుంటే అటు ఇటు పోలేమో, మన మార్గంలో నడిపిస్తాం. వాళ్ళు మన చేయి పట్టుకుంటే కావలసినప్పుడు పట్టుకోవచ్చు, అక్కర్లేదంటే వదిలిపెట్టి ఐస్ క్రీమ్కో, బొమ్మలకో, ఇంకో దానికో వెళ్ళిపోవచ్చు. ఇవాళ యేసు ప్రభువుని ఆయన చేతికి మీ చేతినిచ్చారా? ఆయన మిమ్మల్ని పట్టుకున్నాడా, లేక మీరు అప్పుడప్పుడు ఆయన్ని పట్టుకుంటున్నారా? ప్రమాదం అండి. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, భయం వేసినప్పుడు, అవసరం వచ్చినప్పుడు దేవుణ్ణి పట్టుకోవటం కాదు, దేవుని సహాయం కోరుకోవటం కాదు. ఆయన నన్ను నడిపించాలి, నా సహాయకుడు ఆయనే, నా తోడు ఆయనే, నాకు ఆయన తోడు కావాలి. నన్ను విడువకండి ఆయన, నన్ను విడిచిపెట్టొద్దు, నిన్ను విడువని ఎడబాయనన్న ప్రభు నీకున్నాడు. అంటే నాకు వద్దు, నాకు కావలసినప్పుడు నా దేవుణ్ణి అడుగుతానన్నాడు. మీరు మొరపెట్టగా నేను వినను, నేను చేతులు చాపినప్పుడు మీరు రాలేదు, మీరు చేతులు చాస్తే నేను చూడన్నాడు. చూడండి, నా మాట వింటం లేదు, నా గద్దింపు మీరు తిరగటం లేదు, మీ ఇష్టానుసారంగా పోతున్నారు. చిక్కుల్లో పడిన తర్వాత నాకు మొరపెడుతున్నారు, నేను మీ మొర వినను అన్నట్టుగా ఈ రోజున కొందరు ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. 3 నెలల్లోనే దేవుని తోడు లేకుండా బతికిన మొన్నారు. ఐగుప్తు రాజు ఇతని మీదకి దండెత్తి వచ్చినప్పుడు ఏ విధమైన సహాయము లేదు, ఇతనికి ఏ విధమైన అనుభవము లేదు. 23 years బాయ్, ఏ విధమైన పెద్దల సలహాలు లేవు, ఎవరి తోడు లేదు, దేవుని వాక్యం లేదు, ధర్మశాస్త్రం లేదు, తండ్రి మాదిరి లేదు. నేనే వెళ్ళగలను అనుకున్నాడు, నేనే చేసేయగలను అనుకున్నాడు, నేను తగుదును అనుకుంటాడు. సింహాసనం ఎక్కినంతనే కొంతమంది కొంచెం ఉద్యోగం రాగానే, కొంత డబ్బు చేతికి రాగానే, ఒక చిన్న ప్రమోషన్ రాగానే ఆనాడు హామానులాగా ఏం హెచ్చించుకుంటారో చూడండి. హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తగ్గించుకుంటే హెచ్చించబడతాడు. తగిన సమయం మందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద అణిగి ఉండండి. ఆయన చెయ్యి కఠినమైనది కాదండి, నా కాడి సులువైనది, నా భారము లఘువైనది అని ప్రభు చెప్పాడు. లోకంలో నీ ఇష్టానుసారంగా జీవించటం సులభమా? నిన్ను ప్రేమించి నిన్ను నడిపించే ప్రభు చిత్తంలో నడవటం, ప్రభుతో నడవటం సులభమా అంటే, నిన్ను నడిపించే ప్రభువు చేయి పట్టుకున్నప్పుడు నీకు ఏ దిగులు చింత ఉండదు కదా. నీ సొంత మార్గంలో వెళ్ళినప్పుడు నీవే ఎదుర్కోవాలి కదా. శత్రువును ఎదుర్కోగలిగిన ధైర్యం నీకుందా? బలం నీకుందా? తోడు నీకున్నారా? ఎవరున్నారు? ఐగుప్తు రాజు వచ్చి అతన్ని బందీగా అతన్ని తొలగించి వాళ్ళకి జరిమానా వేసి, ఏంటంటే జరిమానా కట్టించాడంట. అతని సహోదరుడైన మరొకరిని అతనికి నియమించుకున్నాడు. తనకి ఇష్టం వచ్చిన నియమించుకొని ఈ యెహోయాహాజును పట్టుకొని ఐగుప్తు తీసుకుపోయాడు. రాజుగా సింహాసనం మీద కూర్చోవలసిన వాడు బానిసగా గొలుసులతో కట్టబడి, సింహాసనం కాదు చెరలో ఉన్నాడు, బానిసత్వంలోకి వెళ్ళిపోయాడు. దేవుడు మనల్ని సింహాసనాసీనులుగా చేయాలని ఆశిస్తుంటే మనం పాపానికి దాసోహం చేస్తున్నాం, సాతానుకు బానిసలమైపోతున్నాం. ఎంతమంది వాళ్ళ పాపము చేయువాడు పాపమునకు బానిస అని ప్రభు చెప్పాడు. పాపము చేసేవాడు ఆ పాపానికి బానిస. ఒక స్మోకింగ్ విడిచిపెట్టలేని వాడు, ఒక సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయి దాంట్లో నుంచి బయటపడలేని వాడు, ఒక డ్రగ్ అడిక్ట్ ఏమవుతున్నారు? యు బికమ్ ఎ స్లేవ్. బానిస అయిపోయావు.
వాటికి లొంగిపోయావు, వాటి నుంచి విడుదల దొరకని పరిస్థితుల్లో ఉన్నావు. నీవు నాశనం చేసుకుంటున్నావు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రముగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులవుదురు. బందీలవ్వటం సులభమే, విడుదల పొందటం కష్టం. విడిపించటానికే ప్రభు వచ్చాడు. బంధించబడిన వారిని విడిపించటానికి, కృంగిన వారిని లేవనెత్తడానికి, బలహీనులను బలపరచటం, దుఃఖితులను సంతోషభరితులు చేయడానికి వచ్చిన ప్రభువును కాదని నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం సంపాదించుకుంటావు? ఎక్కడికి పారిపోతావండి? దేవుడి దగ్గర నుంచి విడిపించుకొని నీ ఆత్మ నుంచి నేను ఎక్కడికి పారిపోతాను? నేను ఆకాశంకి ఎక్కితే నువ్వు అక్కడున్నావు, పాతాళంకి వెళ్తే అక్కడున్నావు, బుధిగంతములు దాక్కుందామంటే అక్కడ ఉన్నావు, చీకట్లోకి వెళ్ళిపోదామంటే చీకటి కూడా చీకటిగా లేదు నీకని దావీదు అన్నట్లుగా ఇవాళ దేవుణ్ణి విడిచిపెట్టు వారికి శ్రమలు విస్తరిస్తాయన్న సంగతి మరిచి దేవుని సహాయం లేకుండా నువ్వేదో సాధిద్దాం అనుకుంటున్నావు, ఏమీ సాధించలేమండి. పూర్వం గానుగులు ఉండేవి, వాటికి గానుగు నూర్చే ఎద్దుకి గంతలు కడతారంటే కళ్ళు కట్టేసి, కళ్ళకి గొడ్డ కట్టేసి దాన్ని పొద్దునుంచే సాయంత్రం దాకా గానుగు చుట్టూ తిప్పుతారు. అది అనుకుంటుందంట, ఇవాళ ఎంత దూరం ప్రయాణం చేస్తున్నాను, ఎంత దూరం నడిచానని. అక్కడే నడుస్తుంది. సాయంత్రం అయ్యేతోటికి ఇప్పితే అక్కడే ఉంది, కానీ ఎక్కడికో వెళ్ళొచ్చారు అనుకుంటుంది. పట్టబడిన వారు, కట్టబడిన వారు, ఆనాడు సంసోను తిరగలు విసరటానికి వాడబడ్డాడండి. దేవుడు విడిచిపెట్టిన వాడు యెహోవా అతనిని ఎడబాసనతో ఎరుగకపోయాను కాబట్టి బానిసైపోయాడు. ఈ రోజుల్లో మనుషుడు నేను ఏదో సాధిస్తున్నాను, సంపాదిస్తున్నాను, చదువుకుంటున్నాను, డిగ్రీలు వచ్చాయి, ఉద్యోగాలు వచ్చాయి, ఆస్తులు వచ్చాయి, అది చేశాను, ఇది చేశాను అనుకుంటున్నావే కానీ నువ్వు చేసిందంతా వ్యర్థం అని సొలొమోను అన్నాడు. చూసారా? నీవు యేసును నీ రక్షకుడిగా అంగీకరిస్తే, ఆయన నా చేయి పట్టుకొని నడిపిస్తే నన్ను నిత్య జీవనంలోనికి నడిపిస్తాడు, నిత్యానందంలోనికి నడిపిస్తాడు, పచ్చిక గల చోట్ల ఆయన పరుణ చేస్తాడు, శాంతికరమైన జలముల చెత్త ఆయన నడిపిస్తాడు, గాఢాంధకార లోయలో సంచరించడం ఏ అపాయము నాకు రాదు. ఆయన దండము, ఆయన దుడ్డుకర్ర నాకు సహాయకరంగా ఉంటాయి. నా జీవిత దినములన్నీ దేవుని కృపాక్షేమములు నన్ను వెంటాడుతాయి. కృపాక్షేమము నన్ను వెంటాడుతాయి. దేవుణ్ణి విడిచిన వారికి క్షేమం లేదు. అన్య రాజుకు బానిసైపోయాడు. సింహాసనం మీద కూర్చుండవలసిన వారు చెరసాలలో పడి చెప్పకూడదు తిన్నారంటారు. చూసారా? అంత నీచమైన స్థితికి దిగజారారు. దయచేసి దేవుణ్ణి విడిచిపెట్టకండి, ప్రభువును మరువకండి, ఆయన వాక్యాన్ని పట్టుకోండి, ఆయన వాక్యానుసారంగా జీవించండి. ఆయన వద్దన్నది చెయ్యకండి, ఆయన చెయ్యమన్నది చెయ్యండి. ఆయన నిన్ను ఎందు నిమిత్తమై పట్టుకున్నాడో తెలుసుకొని అందు నిమిత్తం జీవించు, నీ జీవితం వర్ధిల్లుతుంది. దేవుని ప్రణాళికలు ఎరిగి బ్రతికేవాడి జీవితం దినదినాభివృద్ధి పొందుతుందండి. జీవితకాలం అంతా ఆశీర్వదించబడతాడు. పిల్ల తరాలకు దీవెనకరంగా మారతాడు. 23 ఏళ్ళ వయసులో పెళ్ళి పెడాకు ఉన్నట్టు కూడా కనపడతలేదు, పిల్ల జల్లా ఉన్నట్టు కూడా కనపడతలేదు. అతని జీవితం అంతా అయిపోయింది. జస్ట్ 3 months, ఇంతకంటే తక్కువ మరో వ్యక్తి లేడండి. ఇంత తక్కువ కాలం పరిపాలించాడు. అంతలోకే బానిసైపోయిన యెహోయాహాజు ఇవాళ చాలామంది యవనస్తులకు హెచ్చరికగా ఉన్నాడు. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని పోగొట్టుకోవద్దు. నీకు ఉద్యోగం ఇస్తే, నీకు ఆస్తి ఇస్తే, నీకు మంచి కుటుంబం ఇస్తే, నీకు మంచి తలాంతులు ఇస్తే వాటిని నిర్లక్ష్యపరుచుకొని పోగొట్టుకోక వాటిని కాపాడుకొని అభివృద్ధిపరిచి దేవునిని మహిమపరచు. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, నా చేయి పట్టుకుని నన్ను నడిపించే దేవుడు నాకున్నాడని, ఆయన బలమైన హస్తము నాకు తోడుంటే చాలని మాకు విశ్వాసము దయచేయ్యా. నిన్ను కాదని నాకు వేరయ్యుండి మీరు ఏమీ చేయలేరు అన్న నీ మాటను గుర్తు చేసుకొని, నిన్ను విడిచిన వారికి శ్రమలు విస్తరిస్తాయని, నీ చిత్తము తప్పిన వారు అర్ధాంతరంగా నష్టపోతారు, నాశనమైపోతారన్న హెచ్చరికను తీసుకొని మా బ్రతుకులో కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుటకు, నిన్ను హత్తుకొని నీ సాక్షులుగా జీవితాంతం జీవించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడును సదాకాలమును మన ఒక్కొక్కరికి నీ తోడై ఉండును గాక. ఆమేన్.
దేవుడి స్తోత్రం. మీ ప్రార్థన అవసరాలు భారాలు 954041 నెంబర్కి, అలాగే మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100101009 నెంబర్కి తెలియజేయండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా భాషల్లో కలువరి దర్శనం అనే టీవీ ప్రోగ్రామ్స్ ఇప్పటికీ అనేక ఛానల్స్లో ప్రసారమవుతున్నాయి. ఈ పరిచర్య భారభరితమైనదిగా ఉంది. ఇంకా యేసుని ఎరగని వారు, ఇంకా సువార్త వినని వారు ఎందరో ఉన్నారు. నెట్వర్క్ కనెక్షన్స్ లేనివారు, సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్లు కొనుక్కోలేని వారు ఎందరో భారతదేశంలో మోర్ దాన్ 50% ఉన్నారని లెక్కలు కట్టారు. వారి కోసం టీవీ ప్రోగ్రామ్స్ కొనసాగిస్తున్నాం. ఈ టీవీ ప్రోగ్రామ్స్ విషయంలో ప్రభువుని ప్రేరేపిస్తే ఒక ప్రత్యేకమైన వివరాలను పంపించాలంటే కింద డీటెయిల్స్కి మీరు ఫోన్ చేయండి. లేదా 8939393939 మీరు కాల్ చేయవచ్చు. రోజు ఎంతమంది మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలుపురి ప్రతి దొండలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీ తోడైంది కాక. రాజుల చరిత్ర అనే ఈ పుస్తకంలో 42 రాజుల గురించి క్లుప్తంగా వివరించబడి ఉంది. మొదటి దినవృత్తాంతాలు, రెండవ దినవృత్తాంతాలు, మొదటి రాజుల గ్రంథం, రెండవ రాజుల గ్రంథంలో ఉన్న 150 అధ్యాయాల్లో ఉన్న 42 రాజుల చరిత్ర ఓ చిన్న పుస్తకంగా మీకు సులభంగా అర్థం చేసుకోవడానికి అందుబాటులో ఉంది. కావలసిన వారు ఓ చిన్న విరాళాన్ని పంపించండి. ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి సంప్రదించండి.